వేదిక మీద ఉన్న పెద్దలు గౌరవ ముఖ్యమంత్రి గారు, అదేవిధంగా ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క గారు, ఆరోగ్య శాఖ మంత్రి, డాక్టర్గా కాకపోయినా సామాజిక పరిస్థితులను అవగాహన చేసుకొని ఆరోగ్య తెలంగాణగా ఉంచాలనేటువంటి ప్రభుత్వ ఆలోచన, ముఖ్యమంత్రి గారి ఆలోచన మేరకు మున్నాబాయి ఎంబీబీఎస్ రూపంలో తెలంగాణ ఆరోగ్య పరిస్థితి అన్నింటినీ మెరుగుపరిచే విధంగా అనేకమైనటువంటి కార్యక్రమాలను తీసుకొని ముందుకు పోతున్నటువంటి దామోదర్ రాజనరసింహ గారు, స్థానిక శాసనసభ్యులు నాగేంద్రన్న గారు, పెద్దలు ప్రభుత్వ సలహారు కేశవరావు గారు, నరేందర్ రెడ్డి గారు, అదేవిధంగా గౌరవ షబ్బీర్ అలీ గారు, ఇంకా గౌరవ అనేక మంది శాసనసభ్యులు, చైర్మన్లు, వైద్య శాఖ అధికారులు, ఇక్కడికి విచ్చేసినటువంటి వైద్య శాఖకు సంబంధం ఉన్నటువంటి ప్యాటర్న్ స్టాఫ్ కావచ్చు, లేదా ఈరోజు నియామక పొందుతున్నటువంటి ఉద్యోగులు కావచ్చు, అందరూ కూడా పేరు పేరున హృదయపూర్వకంగా నమస్కారాలు. ప్రభుత్వం ఏర్పడి రేపటికి సంవత్సరం అవుతున్న సందర్భంగా తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ఏ విధమైనటువంటి ఆరోగ్యానికి సంబంధించి ఆరోగ్యశ్రీని మొట్టమొదటి 48 గంటల్లోనే 5 లక్షల నుంచి 10 లక్షలకు పెంచుకోవడమే కాకుండా అనేకమైనటువంటి వ్యాధుల సంఖ్య దాదాపు 1000 చిల్లర వ్యాధుల సంఖ్యలను కూడా ఆరోగ్యశ్రీలోకి తెచ్చి తెలంగాణ ఆరోగ్యవంతంగా ఉండాలని అటు మెడికల్ కాలేజీలను నూతనంగా తేవడం కావచ్చు, నర్సింగ్ కాలేజీలు కావచ్చు, లేదా ఇతరత్ర నియామకాలు కావచ్చు, దూర ప్రాంతాలకు సైతం వైద్యం అందాలని ఒకటే దగ్గర ఉండేటువంటి అనేకమైనటువంటి వైద్యులకు సంబంధించినటువంటి బదిలీల అంశం కావచ్చు, అనేక రకాలుగా రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఉన్నటువంటి తెలంగాణ ప్రభుత్వం అనేక సంస్కరణలు తీసుకొని వస్తూ ఉంది. తెలంగాణ ఆరోగ్యవంతంగా ఉండాలంటే ప్రజలు కూడా కొంత సహకారం చేయాల్సిన అవసరం ఉంది. ప్రభుత్వ కార్యక్రమాలు ఎన్ని తీసుకున్నా ఈరోజు ఆరోగ్యంగా ఉండాలని అనేకమైనటువంటి ప్రభుత్వ కార్యక్రమాలు అమలు జరుగుతున్నప్పటికీ కూడా డాక్టర్లుగా తమ విధి నిర్వహణ చేస్తున్నప్పటికీ కొంత వ్యక్తిగతంగా కూడా ఆరోగ్యపరమైనటువంటి సిద్ధాంతాలు, అలవాట్లను మార్చుకునే విధంగా ఫుడ్ సేఫ్టీకి సంబంధించి కూడా అన్ని రకాలుగా తెలంగాణ ప్రభుత్వం తెలంగాణ ప్రాంత ప్రజలతో పాటుగా బయట నుంచి వచ్చేటువంటి పర్యాటకులకు కూడా ఆరోగ్యపరమైనటువంటి ఆహారం అందాలనే విధంగా తగిన తనిఖీలు చేస్తూ అనేక రకాల చర్యలు తీసుకుంటూ ఉంది. ఆరోగ్యానికి నష్టమవుతుందని తెలిస్తే అది ఎంత పెద్దదైనా కూడా దాన్ని నిషేధించి ఈరోజు తెలంగాణ ప్రాంత ప్రజల ఆరోగ్యాన్ని కాపాడే ప్రయత్నం చేస్తూ ఉంది. ఆ విధంగా జరుగుతున్న కార్యక్రమాల్లో ఈ నూతన నియామకాలు, నూతన నర్సింగ్ కాలేజీలు, నూతన మెడికల్ కాలేజీలు తప్పకుండా భవిష్యత్తులో తెలంగాణ మొత్తాన్ని ఆరోగ్యవంతమైన తెలంగాణగా ఉంచే విధంగా నిర్ణయాలు ముందుకు పోతున్న సందర్భంగా మరొకసారి గౌరవ ముఖ్యమంత్రి గారిని, ఉప ముఖ్యమంత్రి గారిని, దామోదర్ రాజనరసింహ గారు ఆరోగ్య శాఖ మంత్రిగా రోజు పొద్దున్న లేస్తే మెడికల్ అండ్ హెల్త్ డే టు అఫేర్ ఇవాళ సమస్య పరిష్కారం ఏంటంటే రేపు మళ్ళీ కొత్త సమస్య. నేను వారి పక్షాన గాంధీ హాస్పిటల్లో, ఉస్మానియా హాస్పిటల్లో కొత్త హాస్టల్ భవనాల శంకుస్థాపకైనం. ప్రభుత్వ పక్షాన ఐవీఎఫ్ సెంటర్ను ప్రారంభించినాం. ఈ విధంగా అనేక రకమైనటువంటి కార్యక్రమాలు ఇనిషియేట్ తీసుకున్న సందర్భంగా వారికి అభినందన తెలియజేస్తూ ఈ ప్రభుత్వం 1 సంవత్సరం పూర్తి చేసుకున్న సందర్భంగా అనేక కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. బాధ్యత గల పౌరులుగా, వైద్యో నారాయణ హరిగా ఈరోజు మీ పాత్రను ఈ తెలంగాణ ప్రభుత్వానికి అందించాలని కోరుతూ అందరికీ నమస్కారం చెప్తూ సెలవు తీసుకుంటా ఉన్నాను. ధన్యవాదాలు సార్. పూర్వ మంత్రివర్యులు, షెడ్యూల్డ్ కులాలు, షెడ్యూల్డ్ తెగలు, మైనారిటీల సంక్షేమ రంగానికి సలహాదారుగా ఉన్న పెద్దలు షబ్బీర్ అలీ సార్ గారి సందేహం.